హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ రెడీ అయింది. గతంలోనే రావాలి కానీ లేటెస్ట్ డేట్ అయితే వచ్చింది. ఓటీటీలో రిలీజ్ ఎప్పటి నుంచి? ఇక హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర సింహగర్జన చేస్తున్న విక్కీ కౌశల్ చావా మూవీ రికార్డుల వేట తిరగరాస్తుంది. 3 రోజులుగాను హిందీలో ఎంత నెట్ వసూలు చేసింది, ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి, 10 మందికి బూస్ట్ అవుతుంది. మన ఛానల్కి ఒక స్ట్రైక్ ఉంది కాబట్టి. ఇక నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఓవర్సీస్ కర్ణాటక ప్రతి చోట బ్రేక్ ఇవన్ అయిపోయి వరుసగా హ్యాట్రిక్ మూవీస్ తర్వాత డాకు మహారాజు కూడా సంక్రాంతి పోటీలో కూడా ప్రతి చోట బ్రేక్ ఇవన్ అయిపోయి ఆంధ్ర సైడ్లో భారీ లాభాలు తీసుకొచ్చింది. సేఫ్ మూవీగా నిలిచింది డాకు మహారాజు. అందుకే ఈ నెల 9వ తారీఖు నాడే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వాలి. ఎందుకో 2 వారాలు లేట్ అయినా కానీ ఈ నెల 21వ తారీఖు నుంచి డాకు మహారాజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. బాలకృష్ణ కెరీర్లో ఫ్లాప్ అనే మాటకు తావు లేకుండా అఖండ నుంచి ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతూ ప్రతి ఒక్కరు సేఫ్ జోన్ లేకపోతే లాభాలు బ్రేక్ ఇవన్ అయిపోయి ఇలాగే కొనసాగుతూనే ఉంది. ఇక రాబోయే అఖండ 2 అనేది అది పాన్ ఇండియా మూవీ కాబట్టి స్టార్ క్యాస్ట్ కూడా పాన్ ఇండియా స్థాయిలో జరుగుతుంది. ఆ మూవీకి ఫ్లాప్ సెంటిమెంట్ అనేది ఎక్కడ లేకుండా వరుసగా 4 బ్లాక్ బస్టర్స్. అఖండతో మొదలైన విజయ దండయాత్ర అఖండ 2తో పాన్ ఇండియా స్థాయిలో నందమూరి బాలకృష్ణ విజృంభణ ఉండే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను చాలా కసిగానే తీస్తున్నాడు ఆ మూవీ, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. బడ్జెట్ కూడా నందమూరి బాలకృష్ణ ఎప్పుడైనా కానీ నిర్మాతల హీరో అంటారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ షెడ్యూల్ కేటాయించాడు కాబట్టి భారీ రెమ్యునేషన్స్ కూడా ఉండబోతుందంట బాలకృష్ణకు. వెయిటింగ్. ప్రజెంట్ అయితే ఈ నెల 21వ తారీఖు నాడు బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రాబోతుంది. వెయిటింగ్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఫస్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ. లక్కీ హీరోయిన్ రష్మిక మందన. యానిమల్ కానీ లేటెస్ట్గా పుష్ప కానీ లేటెస్ట్గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సింహగర్జన చేస్తుంది విక్కీ కౌశల్ చావా మూవీ. కంటెంట్ ఎవరిది? ఛత్రపతి శివాజీ తనేడుది. చావాది అయితే ఇంకా షేర్ కా బేటా షేర్ అంటారు. అంతటి క్రేజ్ ఉంది మహారాష్ట్రలో, పూణేలో అయితే ఛత్రపతి శివాజీ. తన ఏ సినిమా వచ్చినా కానీ తన క్యారెక్టర్ బేస్ మీద ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతూనే ఉంటుంది. ఇక లేటెస్ట్గా ఛత్రపతి కొడుకు క్యారెక్టర్ చావా క్యారెక్టర్ అయితే విక్కీ కౌశల్ జీవించాడు. ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక ఎమోషన్స్ ఎంట పెట్టుకొని తీసుకెళ్తున్నారు. అంత గొప్పగా చెప్తున్నారు. విక్కీ కౌశల్ నట విశ్వరూపం. బాలీవుడ్లో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు విక్కీ కౌశల్కి వస్తాయి అనే కాంప్లిమెంట్ అంతటి గొప్ప మాటలు మాట్లాడుతున్నారంటే సినిమా మాత్రం చాలా గొప్పగా ఉంది. నిజంగా షేర్ కా బేటా షేర్ నిజంగా ఈ గతంలో ఎప్పుడు రాలే ఈ క్యారెక్టర్. చావా క్యారెక్టర్ ఛత్రపతి శివాజీ తనయుడి క్యారెక్టర్ ఎప్పుడు రాలే. కానీ విక్కీ కౌశల్ డైరెక్టర్ ఎంత గొప్పగా తీశాడో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అంత గొప్పగా ఉంది. ఇక రష్మిక మందన కూడా లక్కీ హీరోయిన్. చాలా రోజుల తర్వాత ఒక మాస్ హీరో, ఒక బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళలే విక్కీ కౌశల్. ఈ మూవీ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోల రేంజ్ సరసన చేయడారని చాలామంది అంటున్నారు. ఎమోషనల్గా అయితే కుదిపేస్తుంది. ఇలాంటి సినిమా ఒక యోధుడి సినిమా 100% భాషా భేదం లేకుండా ప్రతి చోట రిలీజ్ కావాలి, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాలి. ప్రతి రాష్ట్రంలో ఈ సినిమా చూడదగ్గ కంటెంట్ ఉంది అని చాలామంది అంటున్నారు. ఛత్రపతి శివాజీ అంటే ఓన్లీ మహారాష్ట్రకే లేకపోతే పూణేకే గొప్ప యోధుడు కాదు. ఛత్రపతి శివాజీ ప్రతి చోట అభిమానించే అభిమానులు ఉన్నారు. ఆయన గొప్పగా అర్థం చేసుకొని ఆయన పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన అభిమానులుగా మారి ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు. చావా క్యారెక్టర్ అయితే దుమ్ము లేచిపోయింది అంటున్నారు. ఇంకా విక్కీ కౌశల్ నట విశ్వరూపం అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే బాగుంటుండే. ఇంకా 3 రోజుల కలెక్షన్స్ మాత్రం బాలీవుడ్లో దుమ్ము లేచిపోయింది. అన్ని ఏరియాలు ఒక ఎత్తు, మహారాష్ట్రలో అయితే ఒక ఎత్తు. బాక్స్ ఆఫీస్ సింహగర్జన అంటున్నారు. మొదటి రోజు ఇలాంటి హిస్టారికల్ మూవీ పరంగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. మొదటి రోజే బాలీవుడ్లో ఇండియాలోనే 33 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. రెండో రోజు పాజిటివ్ ప్రభావం 39 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది సాటర్డే రోజు. నిన్న సండే రోజు అయితే బాక్స్ ఆఫీస్ విధ్వంసం, బాక్స్ ఆఫీస్ సింహగర్జన 49 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 121 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి 2025
2025 బాలీవుడ్ నుంచి మొదటి బ్లాక్ బస్టర్ మూవీగా చావా మూవీ నిలిచింది. అందరూ గొప్పగా చెప్తున్నారు. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో ఒక ఎమోషన్ కుదిపేస్తుంది. ఆ ఎమోషన్ ఇంటికి తీసుకెళ్తారు. 2-3 రోజుల వరకు విక్కీ కౌశల్ నటన అనేది మీ మైండ్లో తిరుగుతుంది అని అంత గొప్పగా చెప్తున్నారు. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలి ఇలాంటి మూవీని. విక్కీ కౌశల్ కంగ్రాచులేషన్స్, నట విశ్వరూపం చూపెట్టారు అంటున్నారు. ఇక లక్కీ హీరోయిన్ రష్మిక మందన ఏ మూవీ చేసినా బ్లాక్ బస్టరే. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో డబ్ చేస్తే చాలా మంది తెలుగు ఆడియన్స్ వెయిటింగ్ చేస్తున్నారు ఈ మూవీ రిజల్ట్ వచ్చిన తర్వాత.